ఈ అమ్మాయిని ఒక రాక్షస పక్షి ఎత్తుకుపోతుంది. అసలేం జరిగిందంటే ఈ అమ్మాయి తండ్రిని ఆ రాక్షస పక్షి తినేయడానికి ఎత్తుకుపోతుంది. అప్పుడు ఈమె తన తండ్రిని వెతుక్కుంటూ పురాతన కాలం నాటి ఒక గుహలోకి వస్తుంది. అలాగే ఈమె అక్కడ ఉన్న రాజుల కాలం నాటి ఒక ఖడ్గాన్ని తీసుకుని దాని సహాయంతో ఆ రాక్షస పక్షిని చంపాలని చూస్తుంది. అలాగే ఈమె కాస్త ముందుకు వెళ్ళగా ఈమెకు తన తండ్రి కొండపైన కట్టేసి ఉండడం కనపడుతుంది. అలాగే నేలపై అంతా ఆ రాక్షస పక్షి గుడ్లు ఉంటాయి. అప్పుడు ఈమె మెల్లగా అక్కడి నుంచి తన తండ్రి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎంతలో పక్కనే ఉన్న గుడ్డు పగిలి ఆ పక్షి పిల్లలు ఈమెను ఒక్కసారిగా పట్టేసుకుంటాయి. అలాగే మిగతా గుడ్లు కూడా పగిలి రాక్షస జాతికి చెందిన ఆ పక్షి పిల్లలన్నీ ఈ అమ్మాయిని చంపేయాలని చూస్తాయి. అయితే ఈమెతో పాటు ఈమె బాయ్ ఫ్రెండ్ కూడా రావడం వల్ల వీరిద్దరూ కలిసి ఈ రాక్షసులందరినీ చంపేస్తారు. ఆ తరువాత ఈ అమ్మాయి తన తండ్రిని విడిపించడానికి వెళ్ళగా అదే సమయంలో ఈ భారీ పక్షి ఎగురుకుంటూ వచ్చి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్లిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి తన నడుముకు ఉన్న కట్లు తీసి వెంటనే ఆ పక్షి కాలికి కట్టేస్తుంది. అలాగే ఈ అమ్మాయి ఆ పక్షి ముఖం మీద తన్నగా అది నొప్పితో ఈ అమ్మాయిని వదిలేస్తుంది. అప్పుడు ఈమె తాడు పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అయితే ఈ పక్షి కోపంతో ఈ అమ్మాయిని లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అయితే కొద్ది దూరం వెళ్ళాక ఎదురుగా ఒక కొండ అడ్డుగా ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి తన కాళ్లతో ఆ కొండను తన్ని ఒక్కసారిగా పైకి ఎగిరి నేరుగా ఆ రాక్షస పక్షి మీద కూర్చుంటుంది. అలాగే తన దగ్గర ఉన్న ఖడ్గం తీసి వెంటనే ఈ పక్షి వీపు మీద గుచ్చుతుంది. దీంతో ఆ పక్షి నొప్పితో చనిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఈ అమ్మాయి ఆ పక్షిపై నుంచి కిందకు దూకేస్తుంది. సరిగ్గా అప్పుడే రాక్షసులతో పోరాడుతున్న ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను పడిపోకుండా గురి చూసి పట్టుకుంటాడు. ఆ తరువాత ఈమె తన తండ్రిని విడిపించుకుని వీరంతా కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.